audio jungle. ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు సాయంత్రం నేను ప్రకటించిన 105 మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళి ఇంటిమేషన్ వెళ్ళింది. దాదాపు నేను అనుకుంటా 5:30 నుంచి 6:30 మధ్య లేదా 7 మధ్య అందరూ ఆల్రెడీ సిటీకి చేరుకున్నారు. వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి. 5:30 నుంచి ప్రారంభమై 7 వరకు అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది. కారణం ఏంటంటే రేపు హుస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మంచి సమయంలో చేసిన మంచిగానే ఉంటుంది, చెడు సమయంలో చేస్తే చెడునే ఉంటుంది. 9th నాడు అమావాస్య వస్తున్నది. 7th రేపు శ్రావణ మాసం శుక్రవారం, మంచి దినం, ప్రశస్తమైనటువంటిది. సో అభ్యర్థులను ప్రకటించుకోవడం, ఒక సభను కూడా స్టార్ట్ చేయడం. తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి, పిత్రమాసం వస్తుంది, మనందరికీ తెలుసు. అవి కొద్దిగా మంచి రోజుల కింద పరిగణించారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా. అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు. ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అవి కూడా చాలా ఊహాగానాలు రాస్తున్నారు. అంత ఊహలు అవసరం లేదు, అంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా చేసేయాలి. ఎర్లియెస్ట్ పాసిబుల్లో చేయమని చెప్పి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు. నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగినై ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది. డిసెంబర్ మొదటి వారంలో ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది. ఇది నాకున్న పరిజ్ఞానం. మీకు ఎవరికి తెలియదు, నేనేం తెలియనియలే, మీరేం అనుకోవద్దు. మీరు చాలా ప్రయత్నాలు చేసింది కానీ తెలియలేవు మీకు. ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను, మిగతా 2 ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడినాను. ఆషామాషికి చేయరు కదా. నేను పర్సనల్గా మాట్లాడినాను. మన చీఫ్ సెక్రటరీని కూడా తోలిచ్చి మాట్లాడించినాం. ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు కూడా మాట్లాడినారు. అన్ని విషయాలు కూడా కూలంకషంగా వాళ్ళతో చర్చ కూడా చేసినాం. రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన సంసిద్ధతను కూడా తెలియజేసినాం. పద్ధతి కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి. ఇక మీరు కూడా స్పెక్యులేషన్లు బంద్ చేయండి, అయిపోతాయి ఎలక్షన్లు, ఆగాయి. అభ్యర్థులు పోయి వాళ్ళ పని చేసుకుంటే మంచిది. ఏ నెలలో అవుతుంది, ఈ నెల 10 రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా 4 రాష్ట్రాలతో పాటే జరుగుతాయి. మాకున్న సమాచారం మేరకు 4 రాష్ట్రాలు ఏంటంటే అన్ని రాష్ట్రాలు 1 ఫేజ్లోనే ఉంటాయి. ఒక మధ్యప్రదేశ్ 2 ఫేజ్లలో ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి దాని పద్ధతిలో అడ్జస్ట్ అయ్యి జరుగుతాయి. ఈ విధంగా ఎన్నికలు కూడా జరిగితే దాంట్లో కూడా ఎవరికేం కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇక మీరు ప్రచార కార్యక్రమాలు సరళ చూసుకోవచ్చు. ఇటుకెళ్ళి ఎవరెవరు ఏం ప్రచారం చేసుకుంటారు, ఏ సంగతి అనేది చూసుకునే పరిస్థితి. పెద్ద కన్ఫ్యూజన్స్ లేవు, అబరేషన్స్ కూడా లేవు. ఆ ప్రకారంగా ముందుకు పోతాం. మొత్తం మీద 105 సీట్లు ప్రకటిస్తే మిగిలినటువంటి 14 స్థానాలని వాటిని నేను కొంచెం చర్చ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పిలిచి మాట్లాడి అక్కడ జిల్లా మినిస్టర్లను కానీ పార్టీ పెద్దలను కానీ పిలిచి మాట్లాడి ఏర్పాట్లు చేసేటువంటి అవసరం ఉంటుంది. ఐ మే టేక్ అనదర్ 1 వీక్ ఆర్ 10 డేస్ లోపల వాటిని కూడా సెటిల్ చేసుకుంటాం. ఆ ప్రకారంగా ముందుకెళ్ళిపోతాం. అయితే ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం దీని యొక్క భవిష్యత్తు కేంద్ర బిందువుగా జరగాలనేది నా ఆలోచన. ఎట్టి పరిస్థితులలో జరగాల. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాష్ట్రం కనుక అవినీతి పరులు, అసమర్థుల చేతికి పోతే, అవగాహన రాహిత్యంతో ఉన్న వాళ్ళ చేతికి పోతే కనుక కుక్కలు చెప్పిన ఇతరయ్యే అవకాశం ఉంటుంది డెఫినెట్గా. ఇంత పట్టు మీద ఇంత స్ట్రెయిట్గా ఇది జరగదు పని. ఆ ప్రగతి రథచక్రం ఆగిపోవద్దు. తెలంగాణ ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వాస్తవానికి ఇవి ముందస్తు ఎన్నికలు కావు. ఆల్రెడీ ఎలక్షన్ జోన్లోకి వచ్చినాం. ఇప్పుడు 4 రాష్ట్రాలకు అవుతా ఉన్నాయి, మిగతా వాటి కూడా అవుతూ ఉంటాయి. ఇంకో 2 నెలలకు జరిగిన గంటే ఉంటుంది. ఇవి 6 నెలలు లెక్క పెడతారు, 7 నెలలు లెక్క కడతారు. కానీ ఆల్మోస్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది ప్రక్రియ. వీఆర్ నాట్ సో ఫార్ టు జనరల్ ఎలక్షన్ ఆల్సో. కాబట్టి అంత పెద్ద ఇబ్బంది లేదు. ఒకటే మాట ప్రజలకు తమ ద్వారా మీ ద్వారా మనం చేసేది ఏంటంటే, డెఫినెట్గా గత 20 సంవత్సరాల నుంచి నా చరిత్ర, నా వ్యవహారం, నా పద్ధతి మీ ముందర ఉన్నది, తెలంగాణ ప్రజల ముందర. డెఫినెట్లీ కేసీఆర్ ఏం చేసినా తెలంగాణ శ్రేయస్కే చేస్తాడు తప్ప తెలంగాణ చెడు కోరి చేయడు. 100కు 100% తెలంగాణకు మేలు జరగాలని చేస్తాడు తప్ప తెలంగాణకు ఒక నొక్కుబడ్డ కేసీఆర్ ఓర్చుకోడు. ఆ విషయం ప్రజలకు తెలుసు. ఏదైనా, ఏ స్టెప్ అయినా, ఏ ఆలోచన అయినా 100% తెలంగాణ మేలు, తెలంగాణ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ప్రయత్నమే నేను చేస్తూ ఉన్నాను. అందువల్ల చాలా వరకు చేసినాం.
మేము మేనిఫెస్టోలో పెట్టిన ఆల్మోస్ట్ 99.9% 100% ఇంప్లిమెంట్ చేసినాం. ఐ సే విత్ అథారిటీ మేనిఫెస్టో ఉంది, ఆ విధంగా అన్నీ చేసినాం. దాన్ని మించి 76 అంశాలు మేము ఎప్పుడు చెప్పలే మేనిఫెస్టోలో. మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే, కళ్యాణ లక్ష్మి పథకం పెట్టమని ఎవరు ధర్నా చేయలే, నాకు ఎవరు దరఖాస్తు చేయలే. బట్ వి డిడ్ ఇట్. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వమని మమ్మల్ని ఎవరు అడగలే, ఎవరు కూడా కోరలే. పరిస్థితి ఎట్లా అవగాహన అవుతుంటే అట్లా చేసినాం. ఇక్కడ మీరు గమనించాల్సింది, నేను కోరుతున్న ఒకటే విషయం ఏంటంటే, కళ్యాణ లక్ష్యం ప్రవేశపెట్టినప్పుడు ఆర్థిక స్థితి మీద అవగాహన లేదు. 51,000తో స్టార్ట్ అయినా. మొదట ఎస్సీ ఎస్టీలకు మాత్రమే అనుకున్నాం. తర్వాత ఆర్థిక పరిస్థితి పర్వాలేదు అనుకున్న తర్వాత అన్ని వర్గాలకు పెట్టినాం. బీసీలతో పాటు ఇతర కులాలకు కూడా, ఓసీలలో ఉన్న పేదలకు కూడా ఆ స్కీమ్ను వర్తింపజేసినాం. మేము చెప్పనటువంటి అనేక విషయాలు, 76 విషయాలు క్లియర్గా ఉన్నాయి. నేను మొన్న అక్కడ సభలో మీకు పాయింట్స్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ సర్క్యులేట్ చేసినాం. భవిష్యత్తులో కూడా చెప్తాం. మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి 76 అంశాలను కూడా తెలంగాణ ప్రజల అవసరాల దృష్ట్యా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.